వీరభద్రకాళి మాత నమో నమ. ప్రజలందరూ పార్టీలకు అతీతంగా గమనించాలి. ఎందుకంటే మన భవిష్యత్తు ఇది. అమరావతిని నాశనం చేయాలని చూసి అమరావతిని పైకి లేపా మన ఆయన. పోలవరం నాశనం చేయాలంటే పోలవరం లేపి పని చేపిస్తున్నాడు. ఇప్పుడు మెడికల్ కాలేజీలు ఇప్పుడు ఆదోనికి వచ్చింది, ఇంకా 4 జిల్లాల్లో వచ్చినాయి. ఇప్పుడు ఆదోనికి మెడికల్ కాలేజ్ వస్తే ఎవరు బిడ్స్ చేస్తే ఎవరు రాలే. జగన్ గారు ఏం బెదిరించినారు? ఎవరైనా కానీ బిడ్స్లో పాల్గొని కాలేజీలు కట్టి వాళ్ళ మీద కేసులు పెట్టారు, 2 నెలల జైలుకు పంపిస్తామని బెదిరిస్తున్నారు. మీకు బెదిరించేది బయట కనపడుతుంది, కానీ లోపల చాలా ఒత్తిళ్ళు పెడుతున్నారు ఎవరిని రానికుండా. మేము వస్తే మీ కథ ఉంటుందని బెదిరించే దానికి ఎవరు బిడ్స్ చేయడంలే. ఇప్పుడు మన ఆదోని కిమ్స్ వస్తుందని చెప్పేదాకా సాయంత్రం తరగతి వాళ్ళు ఏమన్నారు, మేమేం ప్రకటన చేయలేదని కిమ్స్ హాస్పిటల్ వాళ్ళు చెప్పినారు. అంటే అర్థం చేసుకోవాలి ఎంత భయంకరంగా ఉంది ఇది రాజకీయం అని. వాళ్ళు చేయరు, వేరే వాళ్ళు చేయనిరు. అంటే మన ఆయన వదులుతాడా? వీరభద్ర యుగం రాజకీయాలైనా కర్మ సిద్ధాంతాలైనా దుష్ట శిక్ష రక్షణ చేయడానికైనా వీరభద్ర వీరభోగ సంత్రాలు వస్తున్నాడు. కాబట్టి ఈ పలుకులు ఇది నా పలుకులు కాదురా, మన ఆయన హెచ్చరికలు. మీరు అనుకుంటారు ఏది ఆపలేరు, శివుణ్ణి ఆపగలరా, వీరభద్రని ఆపగలరా? వీరభద్రుని కోపానికి గురవుతారు. ఇప్పటికే సచిన్ శవాలు చేసినాడు, సచిన్ పాములు చేసినాడు, కూరలు లేని పాములు చేసినాడు. ఊకి బుస్సు కొట్టొద్దండి. వీరభద్రుడు అనుకుంటే కాల గర్భంలో కనిపిస్తానన్నా. వీరభద్రుని తోట అగ్గి తోట దేవుళ్ళే భయపడినారు. ఆఫ్టర్ ఆల్ మనమైతే మనుషులు చేయనియండి, పనులు చేయనండి. ఇప్పుడు ఏం చేసినట్టు తెలుసా చంద్రబాబు గారు? మళ్ళీ ఇప్పుడు కేంద్రం దగ్గరికి పోయి మాట్లాడి, ఇంతకుముందు వాజ్పేయి గారు చేసింది కూడా ఇదే, రోడ్లు అన్నీ ఇప్పుడు ఇది కూడా చేస్తారు. ఏ సందేహం అవసరం మా ఆయన వెంటనే చేపిస్తాడు. ఎవరైనా ఆపమంటే దమ్ముంటే ఆపకుండా నాయన ఆపుకోండి. వీరభద్రుడు దిగినాడు, భౌతికంగా వచ్చే టైం కూడా ఆసనం అవుతుండదు. ఇంకా మీరు మాటలకి నేతట్లు లేరు, మీరు చేయరు, వేరే వాళ్ళు చేయలేరు. 5 ఏళ్ళు చేయని వాళ్ళ లోపాలు ఉంటే జనాలు పారుతోలుతారు. ప్రైవేట్ కాలేజీలు అయితే జనాలు ఎందుకు ఓట్లేస్తారు? వాళ్ళు ఏమంటారు, 15 ఏళ్ళు మనం పరిపాలిస్తామంటారు. అంత కాన్ఫిడెన్స్తో చెప్పినప్పుడు వాళ్ళకి తెలుదా ప్రైవేట్ చేస్తే మాకు జనాలు కొడతారు, తిడతారు అని. ఎందుకు నాయన ఊకే జనాలు గర్రెలు చేసి బ్రెయిన్ వాసులు చేస్తున్నారు, ఇంకా అన్ని మంచి పనులు చేస్తున్నారు. దీంట్లో కూడా వాళ్ళు క్రెడిట్ కొడతారని మీ బాధ. కొట్టాల్సి ఉంటుంది, అమరావతిని కట్టాల్సి ఉంటుంది, పోలవరం కట్టాల్సి ఉంటుంది, మీరే శంకుస్థాపన చేయాల్సి ఉంటుంది. వెలిగిపోతుంటారు, ఇంకా 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు వెలుగుతుంటారు. పోలవరం కట్టాల్సి ఉంటుంది ఆయన. ఎందుకు కట్టలేదు మీరు? పోలవరం నాశనం చేసిరి. ఆ కాఫర్ డ్యామ్ పోయి ఇప్పుడు మళ్ళీ ఆ పనులు చేసాక 2 ఏళ్ళలో 100 కోట్లు 1000 కోట్లు లాస్. ఇప్పుడు ఏదో మిగులుతుంది లివరేజ్ డ్యామ్ ద్వారా అని. ఇంకా అమరావతిని భ్రమరావతి అని చెప్పి కమరాజధాని అని చెప్పి అరణ్యం చేసారు. ఇప్పుడు అదే వెలిగేది దేవరాజధాని అవుతుందనా? అది మన ఆయన సంకల్పం. అది ఇప్పుడు భారతదేశానికి రాజధాని ఆడుంది, ఢిల్లీ కాలుష్యం అయిపోయింది, అంతా అయిపోయింది సంత. ఇప్పుడు వచ్చేది భారతదేశానికి అమరావతి రాజధాని. ఇది శాసనం, వీరభద్ర శాసనం.